ఈ సమ్మర్ ఎండలేమో కానీ ముందు ఈ దుమ్ముతో అయితే చచ్చిపోతున్నామండి. జస్ట్ తూడ్చిన 3-4 డేస్ కి 1 వీక్ లోనే మళ్ళీ ఇట్లా పేరుకపోతుంది అనమాట డోర్స్ విండోస్ కి. ఇక లాభం లేదు, ఇక స్టార్ట్ చేయాల్సిందే అనేసి క్లీనింగ్ పని అయితే మొదలు పెట్టేశాను. బ్రషెస్ తో దులిపినా లేదంటే క్లాత్స్ తో దులిపినా అదంతా మళ్ళీ ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను డైరెక్ట్ గా వాటర్ లోనే కొంచెం డిష్ వాష్ లిక్విడ్ వేసేసుకొని చక్కగా ఈ క్లాత్ ని డిప్ చేసేసి ఇలా తుడుచుకుంటూ ఉంటాను ఎవ్రీ మంత్ కి ఒకసారి. ఇలా తోడడం అయిపోయిన తర్వాత మనసుకైతే నిజంగా ప్రశాంతంగా అనిపించింది. ఇంక ఇదే కాదండి, ఇంకా విండోస్ పరిస్థితి మరీ ఘోరంగా అయిపోయాయి. ఈ విండోస్ ఏమో కానీ రోడ్ సైడ్ అమ్మే సోఫాలను మాత్రం చీప్ గా దొరుకుతున్నాయి కదా అని అస్సలు తీసుకోకండి. మావైతే తెచ్చిన 1 ఇయర్ లోనే కింద విరిగిపోయింది. దాంతో మా హస్బెండ్ తన తెలివితో ఇలాగలాగా సెట్ చేశారులేండి. మనం ఎంత చీప్ గా ఖర్చు పెడితే వస్తువులు కూడా అంతే చీప్ గా ఉంటాయి. జస్ట్ విండోస్ డోర్స్ తుడిస్తేనే వాటర్ చూసారా ఎంత మురికిగా అయిపోయాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత డట్టు పేరుకుపోయింది అనేసి. అలా అని తుడిచి ఎన్ని రోజులైందో అనుకోకండి, జస్ట్ 20 డేస్ బ్యాకే తుడిచాను. అమ్మా ఇప్పుడైతే మనిషికి చాలా ప్రశాంతంగా ఉంది.